బాస్ వస్తున్నాడు అంటే బాక్సాఫీస్ దగ్గర పండగే. ఆయన సినిమా అనౌన్స్మెంట్ వస్తే చాలు ఫ్యాన్స్ కి పూనకాలే. టాలీవుడ్ రికార్డులను తన ఇంటి పేరుగా మార్చుకున్న మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్ లో ఎన్నో అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. కానీ కొన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ అయ్యి ముహూర్తాలు జరుపుకుని షూటింగ్ కూడా మొదలయ్యాక కొన్ని కారణాల వల్ల ఆగిపోయిన సినిమాలు కూడా ఉన్నాయి. అవే గనుక రిలీజ్ అయి ఉంటే బాక్స్ ఆఫీస్ లెక్కలు మరోలా ఉండేవేమో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ సెంటర్. ఈ రోజు మనం మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్ లో అనౌన్స్ అయ్యి అంచనాలు పెంచేసి ఆ తర్వాత పట్టాలెక్కకుండా లేదా మధ్యలో ఆగిపోయిన ఆ క్రేజీ ప్రాజెక్ట్స్ ఏంటో, వాటి వెనుక ఉన్న స్టోరీ ఏంటో డీటెయిల్ గా చూద్దాం. క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేయడంలో వైజయంతి మూవీస్ అధినేత సీనియర్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారి స్టైలే వేరు. ఆయన చిరంజీవి గారితో అప్పట్లో ట్రెండ్ సెట్టర్ గా ఉన్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో ఒక రేర్ మూవీని సెట్ చేశారు. ఆ సినిమా పేరే వినాలని ఉంది. ఒక పక్క మాస్ ఇమేజ్ ఉన్న మెగాస్టార్, మరో పక్క రియలిస్టిక్ టేకింగ్ ఉన్న రామ్ గోపాల్ వర్మ. ఈ కాంబో అనౌన్స్ అవగానే ఇండస్ట్రీ షేక్ అయింది. సినిమా సెట్స్ పైకి వెళ్లి దాదాపు 20% షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. కానీ వర్మ టేకింగ్ కి చిరు ఇమేజ్ కి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో ఈ ప్రాజెక్టును అక్కడికక్కడే ఆపేశారు. అయితే ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది. ఈ సినిమా ఆగిపోయే సమయానికే మణిశర్మ సంగీతంలో కొన్ని పాటలు కంపోజ్ చేయబడ్డాయి. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ శిష్యుడైన గుణశేఖర్ చిరంజీవితో చేసిన సూపర్ హిట్ మూవీ చూడాలని ఉంది కోసం ఆ పాటలనే వాడుకున్నారు. అలా వినాలని ఉంది కాస్త చూడాలని ఉందిగా మారిందన్నమాట. రామ్ గోపాల్ వర్మతో సినిమా సెట్ కాలేదు సరే, వర్మ శిష్యులతో మెగాస్టార్ ప్రాజెక్ట్స్ పరిస్థితి ఏంటి? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. చిరంజీవి గారు పాలిటిక్స్ లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు అనగానే అందరి చూపు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వైపు మళ్ళింది. పూరి మార్క్ హీరో క్యారెక్టరైజేషన్ లో చిరంజీవిని చూడాలని ఫ్యాన్స్ అంతా వెయిట్ చేశారు. చిరంజీవి 150వ సినిమాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆటో జానీ అనే టైటిల్ కూడా లాక్ అయింది. ఫస్ట్ హాఫ్ కథ వినగానే చిరంజీవి గారు కూడా చాలా ఎక్సైట్ అయ్యారు. కానీ సెకండ్ హాఫ్ డెవలప్మెంట్ దగ్గర ఆశించిన స్థాయిలో కిక్ రాకపోవడంతో ఆ కథను పక్కన పెట్టేశారు. ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూసిన ఈ ఆటో జానీ ప్రాజెక్ట్ అలా చర్చల దశలోనే ఆగిపోయింది. ఇక వర్మ మరో శిష్యుడు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కాంబినేషన్ లో కూడా చిరంజీవి ఒక సినిమా చేయాల్సి ఉంది. కృష్ణవంశీ టేకింగ్, ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మెగాస్టార్ తో ఆయన వందే మాత్రం అనే ఒక పవర్ఫుల్ టైటిల్ తో సినిమా తీయాలని ప్లాన్ చేశారు. కథా చర్చలు కూడా జరిగాయి. కారణాలేంటో తెలియదు కానీ ఈ ప్రాజెక్ట్ కూడా ముందుకు కదలలేదు. చర్చల దశలోనే ఆగిపోయి మెగా ఫ్యాన్స్ కి మరో నిరాశను మిగిల్చింది. ఇక కేవలం కమర్షియల్ సినిమాలే కాకుండా టాలీవుడ్ స్థాయిని పెంచే భారీ బడ్జెట్ ప్రయోగాలు కూడా చిరంజీవి గారు అప్పట్లోనే చేశారు. అలా చిరంజీవి హీరోగా అత్యంత భారీ బడ్జెట్ తో మొదలుపెట్టిన ఇంటర్నేషనల్ రేంజ్ ప్రాజెక్ట్ అబూ బాగ్దాద్ గజ దొంగ. ఎన్నో అంచనాలతో మొదలైన ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ ఇష్యూస్ వల్ల లేదా మరే ఇతర కారణాల వల్ల కానీ మధ్యలోనే ఆగిపోయింది. అలాగే ప్రయోగాత్మక చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారితో చిరంజీవి కాంబినేషన్ అనగానే ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా చూసింది. వీరిద్దరి కలయికలో భూలోక వీరుడు అనే ఫ్యాంటసీ అడ్వెంచర్ సినిమా మొదలైంది. ఈ సినిమా షూటింగ్ కూడా కొంత భాగం జరిగింది. కానీ తీసిన రషెస్ చూసుకున్నాక చిరంజీవి గారికి అవుట్పుట్ నచ్చకపోవడంతో వెంటనే ఈ సినిమాను ఆపేశారు. క్వాలిటీ విషయంలో చిరంజీవి గారికి ఉన్న డెడికేషన్ కి ఇది ఒక ఉదాహరణ. చూసారుగా ఫ్రెండ్స్, ఒక సినిమా తెరకెక్కాలంటే కేవలం స్టార్డమ్, డైరెక్టర్ మాత్రమే సరిపోదు. అంతకు మించి కథ, విజన్ కరెక్ట్ గా సింక్ అవ్వాలి. కాగితం మీద ఉన్న మ్యాజిక్ కెమెరా ముందుకు రానప్పుడు ఆ ప్రాజెక్ట్ ని మధ్యలోనే వదిలేయడం కూడా స్టార్స్ కి ఉన్న గట్స్ ని చూపిస్తుంది. అందుకే ఈ ప్రాజెక్ట్ సాగిపోయినా మెగాస్టార్ తన లైనప్ ని మార్చుకుని ఇండస్ట్రీ హిట్స్ కొడుతూనే ఉన్నారు. మరి ఈ ఆగిపోయిన సినిమాల్లో ఏ సినిమా గనక రిలీజ్ అయ్యి ఉంటే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ షేక్ అయ్యేవి అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్ లో మాతో పంచుకోండి.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మెగా ఫ్యాన్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, సినిమా అప్డేట్స్ కోసం మూవీ సెంటర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.